హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పైసలు అన్నది ఎప్పుడు జమ అవుతాయి, ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. యాసంగి సీజన్ పైసలు అనేది ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో రావాల్సింది, తర్వాత జనవరి 26 తారీఖు అన్నారు. ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరిలో కూడా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల కంటే ముందే డబ్బులు పడతాయి అనుకున్నాం కానీ రాలేదు. సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో వచ్చేసి 12,000 రూపాయలు అనేది అకౌంట్లో డబ్బులు జమ కావాల్సి అయితే ఉంది. సో సర్వేలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ మ్యాపింగ్ ఇలాంటివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వినిపిస్తున్నాయి కదా. అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ అవుతాయి, ఏ సమయం ఏ టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మరొక అప్డేట్ అయితే ఉంది. మొత్తానికి ఈ వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది మీ ఫోన్కు ఉచితంగా. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట, అది చూసి వివరాలు తెలుసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 2026లో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇటీవల కాలంలో ఇవ్వడం జరిగింది. సో తీరా వచ్చేసి ఎలక్షన్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది ఎత్తివేయడం జరిగింది. అంటే ఆదర్శ ప్రవర్తన నియమాలు ఎత్తివేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది. దీంతో రైతులకు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ అయ్యేటువంటి మార్గం లైన్ క్లియర్ కావడం జరిగిందనమాట. ఇక మొత్తానికి తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నిర్వహించడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి అంటే ముఖ్యంగా 27 జనవరి 1 ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ఫిబ్రవరి 17 తేదీ వరకు అమల్లో అయితే ఎన్నికల కోడ్ అయితే ఉంది. ఈ టైంలో ఖాతాలో డబ్బులు వేయడానికి కావచ్చు, ఇతర పథకాలు జమ చేయడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే రైతు భరోసా నిధులు అనేది ఎన్నికల తర్వాత ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ఖరీఫ్ ఏదైతే ఉందో ఖరీఫ్ మనకు సన్న ధాన్యం 514 కోట్లు అనేది రిలీజ్ చేయడం, పెండింగ్ బకాయిలు విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ఎందుకంటే ఖరీఫ్లో అంటే వానాకాలం సీజన్లోనే దాదాపు 2 విడతల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు అంటే 2 సార్లు అయితే రిలీజ్ చేయాలి. వర్షాకాలంలో మనకు రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో వచ్చేసి 69,39,548 మంది రైతుల ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం దాదాపుగా 8,744 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద డైరెక్ట్గా వారి అకౌంట్లో నిధులు జమ చేశారు. దాదాపుగా 1,40,43,073 ఎకరాలకు నిధులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈసారి రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే 9,000 కోట్ల రూపాయలు నిధులు అనేది సమీకరించినట్లు ఇక్కడ అప్డేట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని రకాల పంటలు, ఫర్ ఎగ్జాంపుల్గా మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న కోసేటువంటి స్టేజ్ అనేది రావడం జరిగిందనమాట కోతలకు సంబంధించి. అయినప్పటికీ కూడా యాసంగి పైసలు అనేది రాలేదు. ఎందుకంటే పంట వేసినప్పుడు మాత్రమే రైతు భరోసా పైసలు అనేది వస్తాయని చెప్పేసి. ఎందుకంటే గతంలో ధరణి ఉంటే భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది, పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా 2 సీజన్లో మనకి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అది ఏదైతే పంట వేసే కంటే ముందు పెట్టుబడి సాయంగా అయితే ఇచ్చేవారు అనమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును కాస్త రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి గతంలో ఇచ్చేదానికంటే 1,000 రూపాయలు అడిషనల్గా ఇచ్చి మనకు 6,000 రూపాయల చొప్పున అకౌంట్లు అయితే జమ చేస్తూ ఉన్నారు కదా. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి వానాకాలం సీజన్లో అయితే పెట్టుబడి సాయం అయితే
మాత్రం అందించలేదు. తర్వాత వానాకాలం సీజన్లో పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు అంటున్నారు. అయితే వానాకాలం సీజన్లో మాత్రం రైతులకు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం యాసంగి సీజన్లో జమ చేస్తుండడం ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తారనేది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎదురు చూస్తారనమాట. ఈ రైతు భరోసా పైసలు మాకు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే 17 తారీఖున వస్తాయనే విధంగా కొన్ని లీకులు అయితే వచ్చాయి. సో 17 కూడా అయిపోయింది ఈ నెల. సో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అనేది రుణం తీసుకుందనమాట. సో అయితే ఆ సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా సాగు భూములు అంటే ఇప్పుడు వానాకాలం సీజన్లో కొత్తగా పట్టాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకుంటే వారు కూడా ఇస్తామనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా వారు 1,00,000 మంది ఉండే అవకాశాలు అయితే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ నెల 23 తారీఖున రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ఇందులో ప్రధానంగా చర్చించే అంశాల్లో రాష్ట్ర బడ్జెట్ అంటే ఏ రకంగా బడ్జెట్తో పాటు రైతు భరోసా పంపిణీ ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు భరోసా అనేది శాటిలైట్ మ్యాప్ సర్వే ద్వారా నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అలా కాకుండా పాత విధానం మాదిరిగానే అందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అప్డేట్స్ చూడాలి. మరి ఒకవేళ శాటిలైట్ మ్యాపింగ్ అంటే మాత్రం డీటెయిల్స్ డేటా ఆధారంగా కొత్త వాటి ప్రకారం అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పంటలు ఇప్పటికే వేసి కొన్ని పంటలు కోత దశకైతే వచ్చాయి కాబట్టి అస్పష్టత ఉండే ఛాన్స్ ఉంది. అర్హులకు మాత్రం ఇవ్వాలి కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 తారీఖున రైతు భరోసా సంబంధించి బడ్జెట్ అందులో కేటాయించబోతున్నారు. కొత్త పథకాలు కూడా అందులో ప్రారంభించడానికి అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 28 తారీఖున బడ్జెట్ అనేది ప్రారంభించబోతున్నారు. ఆ బడ్జెట్ కంటే ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు ఈ మధ్యకాలంలోనే రైతు భరోసా 23 తారీఖు నుంచి దాదాపుగా 24, 25, 26 ఈ తేదీల్లో ఎప్పుడైనా రైతు భరోసా అనేది పడే అవకాశాలు అయితే ఉంది. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే ముందే 2-3 రోజుల్లో కూడా రైతు భరోసా పడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఈసారి కొత్త వారికి కూడా యాడ్ చేయడం, దాంతోపాటు రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పైసలు 21 విడత అందాయి కదా. సో వారికి 22వ విడత కోసం కూడా వారు ఫిబ్రవరి ఎండింగ్, మార్చి మొదటి వారంలో రైతు భరోసాకు సంబంధించితో పాటు ఈ పీఎం కిసాన్ పైసలు కూడా జమ అవుతాయి. ఈ కేవైసీ తప్పనిసరి చేశారు. ఫార్మర్ అంటే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి 11 అంకెలతో కూడుకుంటుంది. మీరు ఏఈఓను సంప్రదించండి, లేదంటే సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్తే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అని తప్పనిసరి అయితే చేయడం జరిగింది అనమాట. చేసుకుంటే మనకు పైసలు అనేది 2,000 రూపాయల అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది అనమాట.